టీడీపీ జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సభ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల ముందుకు రాబోతున్న క్షణాల గురించి స్టేట్ అంతా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తోంది. ఎన్నికలకు సమాయత్తమైన చంద్రబాబు, పవన్లు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సీట్ల కేటాయింపుల్లో భాగంగా అసమ్మతితో ఉన్న కొందరు నేతల్ని ఇరువురు ఎలా సముదాయించబోతున్నారన్నదే ది హాట్ టాపిక్ అయింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఇరు నాయకులు వెల్లడిస్తారని పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై కూడా ఇదే సభలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ పోటీ పక్కా అని ప్రచారం జరుగుతోంది. దానిపై పవన్ ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల రాప్తాడులో జరిగిన సభ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. అటువంటి సభకు ఏమాత్రం తగ్గకుండా టీడీపీ, జనసేనలు తెలుగు జన విజయకేతనం జెండా పేరుతో సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీ పేర్లలో మొదటి పదాలతో తెలుగు జన విజయకేతనం జెండా పేరుతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 28న నిర్వహించే ఈ సభలో దాదాపు 500 మంది నాయకులు కూర్చునేందుకు వీలుగా భారీగా వేదిక ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళిద్దరూ దిగేందుకు వీలుగా 2 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. వీఐపీల కార్లు పార్కింగ్ చేసేందుకు ప్రాంగణం సమీపంలోనే ఏర్పాటు చేశారు. మొత్తం 33 గ్యాలరీల్లో దాదాపు 5 లక్షల మందికి సీటింగ్ కెపాసిటీ అరేంజ్ చేశారు. మహిళలకు 3 ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. కార్యకర్తలు, అభిమానులు తమ వెహికల్స్ నిలిపేందుకు సభ ప్రాంగణానికి సమీపంలోనే భారీ పార్కింగ్ స్థలం ఉంది. 5 చోట్ల వెహికల్స్ పార్క్ చేయడానికి ఏర్పాటు చేశారు. సభా కార్యక్రమానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారన్న అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలిసి ముస్తాబు చేశారు. ఈ సభకు తెలుగు జన విజయకేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. సభా ప్రాంగణం చుట్టూ భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏ విధంగా వ్యవహరించాలి, టికెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని ఇరు పార్టీల అధినేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటికే భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన సైనికులు అక్కడికి చేరుకున్నారు. వేదికపై ఇరు పార్టీల నుంచి దాదాపు 500 మంది ఆసీనులు కానున్నారు. 7 నుంచి 8 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తెలుగు జన విజయకేతనం జెండా ప్రభావం ఏ విధంగా ఉండబోతుందా అని విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారట.